అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కనువిప్పు. రచన యశోదా కైలాస్ పులుగొర్త గారు. నీలిమ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది. హాల్లో 5 ఏళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది. 3 ఏళ్ల శరత్, నిత్య కలిసి న్యూస్ పేపర్ని చింపి ముక్కలు చేస్తున్నారు. తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్యవాడి మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. నిత్య స్కూల్ బ్యాగ్, విడిచిన షూస్ సోఫాలోనే చెరో పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి. అప్పుడే లోపల నుంచి అత్తగారు, పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు. రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ వస్తానండి పార్వతి గారు అంటూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది. రోజు దాదాపుగా అదే పరిస్థితి. నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లల్ని సముదాయించటం, మనవరాలికి స్కూల్ యూనిఫామ్ మార్పించటం లాంటి పనులేమీ అత్తగారు చేయరు. తను పెద్దగా ఆవిడ నుంచి ఏమీ ఆశించటం లేదు కూడా. 3 ఏళ్ల శరత్ని రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమ జాలిపడుతుంది. కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుందావిడ. గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తుంది నీలిమ. ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకి ఎంసెట్, ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకొని రాత్రి 7 గంటలకి కానీ అతడు ఇంటికి రాడు. ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్, వంట చేసి కూతురిని స్కూలుకి పంపించి అప్పుడు ఆఫీస్కు బయలుదేరుతుంది నీలిమ. 3 ఏళ్ల శరత్ స్నానం కూడా నీలిమే చేయించాలి. మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అత్తగారు, వాడికి స్నానం చేయించటం నా వల్ల కాదమ్మాయి, ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని చెప్పింది. మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు. కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం. చేయగలిగిన సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోరు. నీలిమది సర్దుకుపోయే స్వభావం. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండా వెంటనే పనిలోకి దిగుతుంది. భర్త వచ్చేసరికి ఇంటిని, పిల్లలను నీట్గా, ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం. నీలిమ ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు. ఆవిడ కోడలు హౌస్ వైఫ్, అన్నీ ఆ అమ్మాయే చూసుకుంటుంది. ఈవిడకు పని పాట ఉండదు, తోచదు. పార్వతమ్మ గారింటికి వచ్చేస్తుంది. ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్లే. చుట్టుపక్కల ఇళ్లల్లోని కోడళ్ళు, బంధువులేంట కోడళ్లే కాకుండా వారి కోడళ్ల గురించి కూడా అనర్కళంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు. మీరు చూడటమేమిటండి మీ మనవడిని ఈ వయసులో? మీ కోడలేమో టిప్ టాప్గా తయారై ఆఫీసుకు వెళుతూ లక్షలు లక్షలు సంపాదిస్తుంది. మీరేమో ఒక పని మనిషిలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాడిని సాకటమేంటండి? హాయిగా ఈ వయసులో ఏ బాదరబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి కానీ అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మ గారి తలకాయకు అంటిస్తుంది. నీలిమ పెళ్ళై అత్తవారింటికి వచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది. ఆవిడే వంట పని అంతా చూసుకునేవారు. మనవరాలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు. ఎప్పుడైతే రామలక్ష్మి గారు వారి పక్కింటిలోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది. రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు. కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెప్తూ అత్తగారులు అంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మ గారికి హితోపదేశం చేస్తుంది. అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడను పల్లెత్తు మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా పార్వతమ్మ గారు కొడుకుతో, ఒరే కృష్ణ, మీ మామయ్యని చూసి చాలా రోజులైంది. విజయవాడ వెళ్ళి మామయ్య ఇంట్లో ఒక వారం రోజులుండి వస్తానురా అనేసరికి కృష్ణమోహన్, అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళటం ఏంటి? శరత్ని ఎవరు చూస్తారు? నిత్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడుంటుంది? నాకు సెలవు పెట్టడం కుదరదు. మరి నీకు నీలు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు. అయ్యో అస్సలు కుదరదండి. టెండర్స్ కాల్ఫర్ చేశాం. వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి. నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఈ నెలంతా బిజీనే. కానీ పాపం అత్తయ్య గారు వెళ్తానంటున్నారు, ఎలా అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది. అప్పుడైనా ఆవిడ పోనీలేరా తరువాత వెళ్తానని అనలేదు. ఇంతలో నీలిమే, పోనీలెండి అత్తయ్య గారిని పంపిద్దాం, ఆవిడకి కూడా కొంచెం మార్పు, విశ్రాంతి ఉండాలి కదా.
నేను మా పిన్ని కూతురు కళ్యాణి ఇంటిలో బాబుని దింపేసి ఆఫీసుకు వెళతాను. మన ఆటో డ్రైవర్తో నిత్యన స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణి ఇంట్లో దింపమంటాను. నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరినీ తెచ్చేసుకుంటాను అంది. నీలిమ పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే. అవసరానికి సహాయపడుతూ ఉంటుంది. ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది. బాగానే ఉంది, కానీ మెయింటైన్ చేసుకోగలవా నీలు అన్నాడు. పర్వాలేదండి, అన్నీ కావాలంటే కుదరవు. రేపు ఆదివారమే కదా, అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించండి, మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం. ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది. ఏనాడు తన మీద చికాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి. అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారుపోసింది రామలక్ష్మి గారే. మీరు మీ మనవడిని మనవరాలని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి. మీ విలువేమిటో తెలిసి రావాలంటే ఒక వారం 10 రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. అప్పుడు మీ కోడలు లబోదిబోం అంటుంది. అప్పుడప్పుడు ఇటువంటి చొరకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ పేట్రేగిపోతారంటూ చెవిలో నూరు పోసింది. మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్. నీలిమ అనుకున్నట్లుగా యథాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకొని బాబుని కళ్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీసుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడను ఎవరూ ఆప్యాయంగా ఆదరించనే లేదు. అన్నగారికి వదినగారికి పార్వతమ్మ పట్ల అభిమానమున్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది. ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి. అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి. అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది. చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు. ఇంట్లో అన్ని పనులు వదినగారే చేయాలి. వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయటం చూసింది. కనీసం ఆ అమ్మాయి తన పిల్లలను కూడా పట్టించుకోదు. ఎప్పుడూ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో అజమాయిషీ చేస్తున్నట్లు అటూ ఇటూ తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది. ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు. మామగారి ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్స్ జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది. పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది. అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకి ఆవేదన పడటం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ. పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి. కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనటం లేదు. అమ్మను వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే అయ్యో పాపం, ఆవిడను కొన్నాళ్ల పాటు ఉండనీయండి, మీ మామయ్య అత్తయ్యతో ఆవిడకి చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది. మరో 5 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరికి వచ్చి, ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారండి? అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం లేనట్లుగా కనపడుతోందే అనేసింది టక్కున. మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా అదేదో జోక్లాగా అంటుంటే పార్వతమ్మ గారి ముఖం నల్లగా మాడిపోయింది. నోట మాట రావటం లేదు. అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతుంటే తలవంచుకుంది. మా ఇల్లేమీ అతిథి గృహం కాదు, రోజుల తరబడి బంధువులన్నీ పోషించటానికి అంటూ విసవిస అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోయింది. రేఖ మాటలకి పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది. ఇంకా నయ్యం, అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు. విని ఉంటే ఇంటి ఆడపడుచుకి జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకొని హైదరాబాద్కి తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ. ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసును కోసేస్తుంటే కొడుక్కు తను బయలుదేరి వస్తున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు. మరునాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబా దగ్గరికి వచ్చేసి ఆవిడ బ్యాగ్ అందుకుంటూ, ఏమిటి అత్తయ్య, ఫోన్ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు? మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గదమైపోయి మాట రాలేదు. నాయనమ్మ అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న శరత్ను నిత్యను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఈలోగా కృష్ణ, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేశావు అనగానే, అవునురా, 2 రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు.
ముందుగా చెప్పేదేముందులే అని అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి వచ్చేశాను. నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా అంటుండగా నీలిమ వేడివేడి కాఫీ గ్లాస్ అత్తగారి చేతికి అందిస్తూ, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య. మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు. నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనియ్యండి అంటూ ఆపాను. ఇక్కడ ఎలాగూ మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది. అయ్యో, అదేమీ లేదు తల్లి. నా మనవడు మనవరాల్ని చూసుకోవటం కూడా ఒక పనేనా అంటూ, నువ్వు ఆఫీసుకు తయారవ్వు నీలిమ, నేను పిల్లల సంగతి చూస్తానంటూ పార్వతమ్మ గారు లేచేసరికి, లేదత్తయ్య, ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్తాను. ప్రయాణం చేసి వచ్చారు, ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అనటంతో ఆదరంగా ఆవిడ హృదయం ఆర్ద్రమైంది. నీలిమ ఎంత మంచిదో! రామలక్ష్మి గారితో స్నేహం, ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుంచెంచుకుపోయింది. రామలక్ష్మ లాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలతో బాంధవ్యాలని దూరం చేస్తారు. నిజానికి తను ఇక్కడ లేకపోయినా నీలిమ సమర్థవంతంగా ఇంటిని పిల్లల్ని చక్కబెట్టుకుంది. ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని, దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది. మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నా నీలిమలో వేసమెత్తు అహంభావం కూడా కనపడదు. తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది. నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం! అహంభావానికి ప్రతీక రేఖ. ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకి కారణభూతులు అవటమే కాదు, బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియజెప్పి కనువిప్పు కలిగించారు అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా అయిపోయింది. మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు. ఎంతో ఆత్రంగా, వచ్చేశారా పార్వతి గారు అంటూ. పిల్లల బట్టలు మడత పెడుతున్న పార్వతమ్మ గారు ముభావంగా తల తిప్పుకున్నారు. ఏమంటోంది మీ కోడలు? మన మంత్రం పనిచేసిందా? మీ విలువేమిటో ఇప్పటికైనా మీ కోడలికి అర్థమై ఉండాలే అనగానే పార్వతమ్మ గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ, ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు? మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం, స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు. పని మనుషులనో ఆయాలనో పెట్టుకొని, లేకపోతే డే కేర్లలో పిల్లల్ని వేసుకొని ఎలాగోలా సర్దుకుపోగలరు. కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కు ఉండదని గ్రహించుకోవాలి. కోడళ్ళని ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మనకి ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి సహాయపడాలి తప్ప కోడళ్ళకి మనం చేయటం ఏమిటనుకుంటూ అహంభావానికి పోకూడదు. మా అన్నయ్య కోడలు మా అన్నయ్యని వదినని గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు. అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది. ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని, అత్తమామల విలువేమిటో గ్రహిస్తుందని వాళ్ళ ఆశ. బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనుక్షణం తాపత్రయపడుతున్నారు. మీరు మా ఇంటికి రావచ్చు, కానీ మంచి విషయాలను చెప్పండి. బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి. చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. పాపం మీ కోడలు చిన్నపిల్ల, అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి. మీ ప్రవర్తనకి విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడపట్టి బయటకి గెంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ కోడలితో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చివాట్లు వేసి పంపించింది. ఆ సాయంత్రం నీలిమ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది. పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు. నీలిమ రాకని చూసి పార్వతమ్మ గారు, వచ్చావా నీలిమ అంటూ వేడివేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకి అందించారు. అయ్యో అత్తయ్య, మీకెందుకంత శ్రమ అని నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయింది. భగవంతుడా, నాకీ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మ గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగానే అత్తాకోడళ్ళ మధ్యలో కానీ, తోడుకోడళ్ళ మధ్యలో కానీ, చివరికి తల్లి కూతుళ్ళ మధ్యనైనా సరే పుల్లలు వేసే సమర్థులు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే ఎవరైనా పచ్చగా ఉంటే చూసి ఓర్చుకోలేరు. కుటుంబంలో కలతలు గొడవలు ఉండాలని పరాయి ఇళ్లల్లో నిప్పులు పోస్తూ ఉంటారన్నమాట.
ఈ కథలో అలాగే అత్తగారికి పక్కింటి ఆవిడ బాగా ఎక్కిస్తుంది. చివరికి తన కోడలు మంచిదని గ్రహిస్తుందన్నమాట. చెప్పుడు మాటలు వినకుండా కుటుంబం అంతా కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఈ కథలో రామలక్ష్మి లాంటి వాళ్ళు మన ఇంటి చుట్టుపక్కల తచ్చాడుతూనే ఉంటారు. వాళ్ళని మాత్రం మన గుమ్మాల్లోకి రానివ్వకూడదు. ఎందుకంటే వస్తే మన కుటుంబంలో కలహాలే. అలాగే చెప్పుడు మాటలు వినే పార్వతమ్మ లాంటి అమాయకులు కూడా ఉంటారు. నీలిమ లాంటి మంచి కోడళ్ళు ఉంటే గనక ఎలాంటి కుటుంబమైనా సరే సర్దుకుపోయి సంతోషంగా ఉంటుంది అనేది ఈ కథలో రచయిత చాలా చక్కగా వివరించారు కదా. ఈ కథను రచించిన వారు యశోదా కైలాస్ పులుగుర్త గారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.